హిందుత్వ అనేటటువంటి ఒక నినాదమే భారతీయ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. అప్పుడే మనం బ్రిటిష్ వాళ్ళని సరిగ్గా కొట్టగలం అని భావించినటువంటి వాడు వీర సావర్కర్. ఆ వీర సావర్కర్ తీసుకొచ్చినటువంటి హిందుత్వ అన్న నినాదం ఆ తరువాతన అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించింది. హిందువులంతా ఒక్కటై స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ని ద్వేషించలేదు అతను. కాంగ్రెస్ విధానంతో రాదు, శాంతియుత విధానంతో అని ముందు భావించినటువంటి వాడు. ఆ తర్వాత కాంగ్రెస్ విధానం ద్వారానే స్వతంత్రానికి హిందుత్వ ఏకత చేశాడు. ఇలా ఒక మత ఏకత లేదా ఒక ధర్మ ఏకత అనేది నచ్చనటువంటి కాంగ్రెస్ అతని పక్కన పెట్టింది, నాడు విభేదించింది. జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నాడు, మహాత్మా గాంధీ జైల్లో ఉన్నాడు అన్నది పుస్తకాల్లో రాశారు, పేపర్లలో రాశారు. ఇంటినే జైలుగా రాసి ఆ సందర్భంలో కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి జీతాలు వచ్చినాయి అన్నటువంటి రికార్డులే చెప్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళ జీతాలే. మరి బ్రిటిష్ వాళ్ళ తరపున బానిసలుగా పనిచేసిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ తరపున ఉద్యోగులుగా పనిచేసిన వాళ్ళు, ఈవెన్ బ్రిటన్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా బ్రిటన్ వైస్రాయ్కి వాళ్ళ భార్యలకి సిగరెట్లకి అగ్గిపొల్లెలకి ఇచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ బానిసనాలా ఏమనాలా? అయినా సరే మాట్లాడట్లేదు. కాబట్టి అది అసమర్థత కింద భావించి 14 సంవత్సరాలు జైల్లో ఉండి, అది కూడా నెత్తి మీద నీరు దారగా పడతా, కనీసం చేతులు కూడా కదల్చడానికి వీలు లేనటువంటి నిర్బంధం. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి వాళ్ళు షిప్పులో అండమాన్ తీసుకెళ్తుంటే దూకి పారిపోయి వచ్చినటువంటి వాడు. అతని కోసం వేలాది మంది పోలీసులు ఎతికితే కానీ దొరకలేదు. అది కూడా ద్రోహుల వల్లనే దొరికినటువంటి సావర్కర్. మెర్సీ పిటిషన్ అంటే ఇప్పుడు కూడా వేస్తారు. మెర్సీ పిటిషన్ అంటే ప్రభుత్వానికి అమ్ముడు పోవడం లేదా ప్రభుత్వానికి లొంగిపోవడం. మరి జవహర్లాల్ నెహ్రూను గాంధీలు ఉరేయాలి కదా, బ్రిటిష్ వాళ్ళు ఎందుకే లేదు? భగత్ సింగ్ వేసిన వాళ్ళు, వీళ్ళందరికీ స్వతంత్ర పోరాటం చేసినటువంటి వాళ్ళందరికీ ఉరులేసి జైళ్ళలో పెట్టిన వాళ్ళు వీళ్ళిద్దరిని మాత్రం ఇచ్చి, ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే కదా ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు కదా జవహర్లాల్ నెహ్రూ. మరి ఆయన దేశభక్తుడు ఎట్టవుతాడు? అలా నియమించడానికి సహకరించినోడే కదా మహాత్మా గాంధీ. మరి ఆయన దేశభక్తుడు ఎట్టవుతాడు? సావర్కర్ దేశభక్తుడు కాదంటే వీళ్ళందరూ దేశ ద్రోహులే అని ప్రజలు నమ్మాలా? నమ్ముదాం ఇక అదే.